హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, ఇది 2026 హార్లీ డేవిడ్సన్ X440T. రీసెంట్గానే హార్లీ డేవిడ్సన్ కంపెనీ వాళ్ళు ఈ వెహికల్ కొద్దిగా అప్డేట్ అయితే చేసి లాంచ్ చేశారనమాట. పాత వెహికల్తో కంపేర్ చేసుకుంటే మీరు చాలా అప్డేట్స్ అయితే ఈ వెహికల్లో చూడొచ్చు. ఫస్ట్ అప్డేట్ విషయానికి వస్తే బార్ అండ్ మిర్రర్స్ అయితే ఇచ్చారు. పాత వెహికల్లో మీకు నార్మల్ మిర్రర్స్ అయితే ఉంటాయి కదా, ఈసారి బార్ అండ్ మిర్రర్స్ అయితే ఇచ్చారు. ఇది చూస్తానికి చాలా బాగుంది. సెకండ్ అప్డేట్ అయితే ఇక్కడ మీకు పెద్ద బోల్ట్ అయితే ఇచ్చారనమాట. పాత వెహికల్ మీకు కొద్దిగా చిన్న బోల్ట్ అయితే ఉండిద్ది, దాన్ని తీసేసి ఈసారి కొద్దిగా అప్డేట్ చేశారు. థర్డ్ అప్డేట్ రైడ్ బై వైర్ టెక్నాలజీ అయితే ఇచ్చారు. సో పాత దాంట్లో మీకు థ్రాటిల్ కేబుల్ అయితే ఉండిద్ది, 2 కేబుల్స్ అయితే ఉంటాయి కదా. సో ఆ కేబుల్స్ అనేది రిమూవ్ చేసేసి ఈసారి మనకి రైడ్ బై వైర్ టెక్నాలజీ అయితే యాడ్ చేశారు. ఫోర్త్ అప్డేట్ విషయానికి వస్తే మనకి ఇక్కడ హ్యాండిల్ పైన ఒక చిన్న క్యాప్ అయితే చూస్తున్నారు కదా. సో పాత వెహికల్ మీకు చూస్తానికి ఇలా ఉండిద్ది, దాన్ని తీసేసి ఇదైతే యాడ్ చేశారనమాట. ఇది కూడా చూస్తానికి చాలా బాగుంది. ఫిఫ్త్ అప్డేట్ విషయానికి వస్తే మీకు ఫ్యూయల్ ట్యాంక్ దగ్గర కొద్దిగా స్పేస్ అయితే ఉండేది పాత వెహికల్, ఇక్కడ మీరు చూడొచ్చు చూస్తానికి ఇలా అయితే ఉండిద్ది, దాన్ని అప్డేట్ చేశారు. ఈసారి స్పేస్ అయితే కొద్దిగా తగ్గించారనమాట. సో ఇది ఒకటి చూస్తానికి బాగుంది. సిక్స్త్ అప్డేట్ విషయానికి వస్తే ఇక్కడ మీకు బ్యాక్ సైడ్ టెయిల్ లైట్ అయితే పాతది చూస్తానికి ఇలా ఉండిద్ది. సో దాన్ని అప్డేట్ చేశారు, ఈ ఫెండర్లోనే ఇంక్లూడ్ చేశారనమాట. ఇది బాగుంది చూస్తానికి. సెవెంత్ అప్డేట్ అయితే మనకి ఇక్కడ ఎగ్జాస్ట్ అని చెప్పుకోవచ్చు. పాత వెహికల్ ఎగ్జాస్ట్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది, చాలా నార్మల్గా అయితే ఉండిద్ది అనమాట. ఈసారి ఆ ఎగ్జాస్ట్కి పైన ఒక హీట్ షీల్డ్ అయితే ఇచ్చారనమాట. సో ఇదొకటి. అలాగే బ్యాక్ సైడ్ మీకు మఫ్లర్ దగ్గర కూడా ఒక చిన్న క్యాప్ అయితే ఇచ్చారు. సో ఈ డిఫరెన్సెస్ అయితే మీరు చూడొచ్చు. అలాగే ఫ్రంట్ సైడ్ ఇక్కడ మీకు చూస్తున్నారు కదా. సో పాత వెహికల్ మాత్రం మీకు ఈ హీట్ సింక్ అనేది కొద్దిగా చిన్నగా అయితే ఉండిద్ది అనమాట. ఈసారి కొద్దిగా పెద్దదైతే చేశారు. అలాగే మీకు ప్యాసింజర్ ఫుట్ రెస్ట్ దగ్గర హార్లీ డేవిడ్సన్ లోగో అయితే ఈసారి కొత్త వెహికల్ యాడ్ చేశారు. పాత దాంట్లో మీకు హార్లీ డేవిడ్సన్ లోగో అయితే ఉండదు. నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే ఇక్కడ గ్రిప్స్ అని చెప్పుకోవచ్చు. పాత వెహికల్ మీకు గ్రిప్స్ అయితే చూస్తానికి ఇలా ఉంటాయి, కానీ ఈసారి టీ వేరియంట్లో గ్రిప్స్ అయితే కొద్దిగా అప్డేట్ చేశారనమాట. ఈ గ్రిప్స్ కూడా చాలా బాగున్నాయి బ్రో, చాలా గ్రిప్పీగా ఉందని చెప్పుకోవచ్చు. దాని తర్వాత మనకి చాసిస్ అని చెప్పాలి. చాసిస్ పాత వెహికల్ మీకు గ్లాసీ ఫినిషింగ్ చాసిస్ అయితే ఉంది కదా, ఈసారి దాన్ని పౌడర్ కోటెడ్ చాసిస్ లాగా అయితే తీసుకొచ్చారనమాట. సో ఫినిషింగ్ అయితే బాగుంది. నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే ఈ బ్యాక్ సైడ్ మీకు మడ్ గార్డ్ అయితే ఈ వెహికల్ కొత్తగా యాడ్ చేశారు. పాత వెహికల్లో మీకు చూసుకున్నట్లయితే రేర్ వీల్ దగ్గర మీకు ఎటువంటి మడ్ గార్డ్ అయితే ఉండదు, ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఈసారి దాన్ని అప్డేట్ చేశారు కాబట్టి ఇది ఒకటి బాగా నచ్చింది నాకు. అలాగే ఇక్కడ రిజర్వాయర్ చూడొచ్చు, ఇది ప్లాస్టిక్తో ఉండేది పాత వెహికల్, దాన్ని కూడా అప్డేట్ చేశారు. ఇది గ్లాసీ ఫినిషింగ్లో చూస్తానికి చాలా బాగుంది. పాత వెహికల్ మీకు హ్యాండిల్కి రైట్ సైడ్ SOS స్విచ్ అయితే ఉండేది కదా, అది ఈ వెహికల్ రిమూవ్ చేశారు. అలాగే మీకు ఈ ప్యాసింజర్ ఫుట్ రెస్ట్ దగ్గర కానీ రైడర్ ఫుట్ రెస్ట్ దగ్గర కానీ ఇక్కడ క్లిప్స్ చూస్తున్నారు కదా. సో పాత వెహికల్ మీకు ప్లాస్టిక్ అయితే ఉండేది, ఈసారి దాన్ని అప్డేట్ చేశారు, మెటల్తో తీసుకొచ్చారు. ఇటువైపున మీకు గేర్ లివరు అలాగే స్టాండ్, ఈ రెండు కూడా కొద్దిగా అప్డేట్ చేశారనమాట. అల్యూమినియం గేర్ లివర్ అయితే ఇచ్చారు. అలాగే పాత వెహికల్తో కంపేర్ చేసుకుంటే ఈ కొత్త వెహికల్లో స్టాండ్ అయితే కొద్దిగా స్ట్రాంగ్ అయితే ఉందన్నమాట. ఫినిషింగ్ అయితే చాలా బాగుంది. అలాగే ఈ గేర్ లివర్ పైన మీకు ఒక బోల్ట్ అయితే కనిపిస్తుంది కదా, ఈ వెహికల్ చాలా పెద్దగా ఉంది కదా, పాత వెహికల్ కొద్దిగా చిన్నగా అయితే ఉండిద్ది. సో దాన్ని కూడా అప్డేట్ చేశారు. అటెన్షన్ టు డీటెయిల్ అయితే చాలా బాగుందన్నమాట. పాత వెహికల్తో కంపేర్ చేసుకుంటే ఇంకా చాలా అప్డేట్స్ అయితే జరిగినాయి. మెయిన్ అప్డేట్స్ అయితే మాత్రం ఇవన్నీ చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు ఈ వెహికల్కి సంబంధించిన మెయిన్ స్పెసిఫికేషన్స్ ఏంటి, నా రైడ్ ఎక్స్పీరియన్స్ మొత్తం మాట్లాడుకుందాము. మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఒకసారి స్పెసిఫికేషన్స్ చూద్దాము. ఇంజన్ విషయానికి వస్తే 2 valves ఎయిర్ ఆయిల్ కూల్డ్ 440cc BS 6.2 SOS ఇంజన్ లభిస్తూ ఉంది. 27 PS పవర్, 38 Nm టార్క్ అయితే ఈ ఇంజన్ జనరేట్ చేసిద్ది. పవర్ కన్నా టార్క్ అయితే ఈ వెహికల్ ఎక్కువ ఉంది కదా. పెర్ఫార్మెన్స్ ఎలా ఉందనేది నేను ఒకసారి రైడ్ చేసి నా రైడ్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను. 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అయితే ఉంది. అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ అయితే ఈ వెహికల్లో ఇచ్చారు. క్లచ్ అయితే మాత్రం చాలా స్మూత్గా ఉంది. ఒకసారి మీరు షోరూమ్కి వెళ్ళినప్పుడు టెస్ట్ రైడ్ చేయండి, అప్పుడు మీకు అర్థమవుతుంది ఎంత స్మూత్గా ఉంది ఏంటని చెప్పేసి. బ్రేక్స్ విషయానికి వస్తే ఫ్రంట్ 320mm పెద్ద డిస్క్ బ్రేక్ ఇచ్చారు, ABS అయితే ఉంది. బ్యాక్ సైడ్ 240mm డిస్క్ బ్రేక్ ఇచ్చారు, బ్యాక్ సైడ్ కూడా ABS ఉంది. ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే బ్యాక్ సైడ్ ABS అయితే మీరు ఆఫ్ చేసుకుని డ్రిఫ్ట్ లాంటివి చేసుకోవచ్చు, అంటే ఈ వెహికల్ స్విచబుల్ ABS ఉందని చెప్పుకోవచ్చు. ఇంకా సస్పెన్షన్ విషయానికి వస్తే ఫ్రంట్ 43mm అప్ సైడ్ డౌన్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. KYB దగ్గర నుంచి 130mm సస్పెన్షన్ ట్రావెల్ అయితే ఉండిద్ది. బ్యాక్ సైడ్ 7 స్టెప్స్ అడ్జస్టబుల్ ట్విన్ గ్యాస్ షాక్స్ అయితే ప్రొవైడ్ చేశారు, అంటే బ్యాక్ సైడ్ సస్పెన్షన్ మీరు 7 స్టెప్స్ అయితే అడ్జస్ట్ చేసుకుని ఈ వెహికల్ అయితే యూజ్ చేసుకోవచ్చు. సస్పెన్షన్ పెర్ఫార్మెన్స్ కూడా బాగుంది, తర్వాత రైడ్ చేసేప్పుడు మాట్లాడుకుందాం సస్పెన్షన్ ఎలా ఉంది ఏంటని చెప్పేసి. ఇంకా టైర్స్ అండ్ వీల్స్ విషయానికి వస్తే మీకు డైమండ్ కట్ LI వీల్స్ అయితే ఇచ్చారు. అలాగే ట్యూబ్లెస్ టైర్స్తో మీకు ఈ వెహికల్ లభిస్తూ ఉంది. ఫ్రంట్ 100/90 18 ఇంచ్ టైర్ అయితే ఇచ్చారు. ఫ్రంట్ టైర్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. బ్యాక్ సైడ్ 140/70 17 ఇంచ్ టైర్ అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ టైర్ కూడా చూస్తానికి ఇలా ఉండిద్ది. ఇంకా డైమెన్షన్స్ విషయానికి వస్తే గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేప్పటికి 170mm లభిస్తూ ఉంది. మన ఇండియన్ రోడ్స్కి మినిమం 160 ఉంటే సరిపోయింది కదా. ఇందులో ఇంకా మనకి 10mm అనేది ఎక్స్ట్రా ఉంది కాబట్టి పెద్ద పెద్ద స్పీడ్ బ్రేకర్స్ క్రాస్ చేసేటప్పుడు కూడా అంత తొందరగా ఇంజిన్ దగ్గర తగలదు, కాబట్టి ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. సీట్ హైట్ విషయానికి వస్తే 805mm లభిస్తూ ఉంది. 5.5 5.6 ఆ హైట్ వాళ్ళు అయితే ఈ వెహికల్ని ప్రాపర్గా రైడ్ చేయగలరు, ఎందుకంటే వెయిట్ కొద్దిగా ఎక్కువ ఉంది. 192 kg బ్రో.
మీరు ఇక్కడ చూడొచ్చు. సో నేను 5'8" హైట్ అయితే ఉంటానో నాకైతే కళ్ళు రెండు కూడా ప్రాపర్గా కింద అందినాయి అనమాట. సో ఎవరైతే షార్ట్ రైడర్స్ ఉంటారో వాళ్ళకి కొద్దిగా వెయిట్ అనిపించింది కాబట్టి ఖచ్చితంగా టెస్ట్ రైడ్ చేసిన తర్వాత ఈ వెహికల్ పర్చేస్ చేయండి. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ విషయానికి వస్తే 13.5 లీటర్స్ అయితే ఇందులో పట్టింది. మెటల్ ఫ్యూయల్ ట్యాంక్. అలాగే మీకు E20 పెట్రోల్కి ఈ వెహికల్ అయితే సపోర్ట్ చేసిద్ది. ఇంకా లైట్స్ గురించి మాట్లాడుకుందాము. ఫ్రంట్స్ అయినా మీకు రౌండ్ LED హెడ్ లైట్ అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ టెయిల్ లైట్ కూడా ఈసారి కొద్దిగా డిజైన్ అయితే అప్డేట్ చేశారనమాట. అది కూడా ఎల్ఈడీతోనే లభిస్తూ ఉంది. ఈవెన్ సిగ్నల్ లైట్స్ కూడా ఈ వెహికల్ ఎల్ఈడీ ఇచ్చారు. ఇంకొక హైలైట్ ఏంటంటే పానిక్ బ్రేకింగ్ అలర్ట్ అయితే ఈ వెహికల్లో ఇచ్చారు. అంటే మీరు స్పీడ్గా వెళ్ళి సడన్గా బ్రేక్ వేశారనుకోండి 4 సిగ్నల్ లైట్స్ కూడా వెలుగుతాయి అనమాట. ఇది ఒక మంచి ఫీచర్ అని చెప్పుకోవచ్చు. ఇంకా కన్సోల్ విషయానికి వస్తే 3.5 ఇంచెస్ ఫుల్లీ డిజిటల్ కలర్ TFT రౌండ్ కన్సోల్ అయితే ఇచ్చారు. కన్సోల్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. ఇందులో బ్లూటూత్ అయితే ఉంది, నావిగేషన్ ఉంది, స్విచబుల్ ట్రాక్షన్ కంట్రోల్ ఉంది, 2 రైడింగ్ మోడ్స్ ఉన్నాయి, రోడ్ అండ్ రైన్ అని చెప్పేసి డిజిటల్ క్లాక్ ఉంది, వర్డ్ అండ్ ట్రిప్ మీటర్స్ ఉన్నాయి. ఇట్లాంటి మంచి మంచి ఫీచర్స్తో మనకి హార్లీ డేవిడ్సన్ X440T అయితే లభిస్తూ ఉంది. ఇంకా సీట్ విషయానికి వస్తే ఇక్కడ మీరు చూడొచ్చు సింగిల్ లాంగ్ సీట్ అయితే ఇచ్చారు. రైడర్ సీట్ కంఫర్ట్ చాలా బాగుంది. ఈవెన్ బ్యాక్ సైడ్ పిలియన్ సీట్ కంఫర్ట్ కూడా బాగుంది. నేను పండు ఇద్దరం కలిసి అయితే ఈ వెహికల్ మీద షూట్ లొకేషన్ దాకా అయితే వచ్చామన్నమాట. పండు అయితే చెప్పింది బ్యాక్ సైడ్ సీట్ కంఫర్ట్ అయితే చాలా బాగుంది అని చెప్పేసి. అలాగే బ్యాక్ సైడ్ మీకు స్ప్లిట్ గ్రాబ్ రైల్ అయితే ఇచ్చారు. కంఫర్టబుల్గా మీరు ట్రావెల్ చేయొచ్చు, లాంగ్ రైడ్ కూడా వెళ్ళిపోవచ్చు పిలియన్ రైడర్తో. అలాగే మీకు శారీ గార్డ్ అయితే ఇస్తున్నారు. సైడ్ స్టెప్ ఫుట్ రెస్ట్ కూడా ఈ వెహికల్ మిస్ అవ్వలేదు. ఎవరైతే ఫ్యామిలీ కోసం ఒక వెహికల్ చూస్తున్నారో హై అండ్ సీసీ వాళ్ళైతే ఈ వెహికల్ ఖచ్చితంగా కన్సిడర్ చేసుకోవచ్చు. అలాగే మనకి ప్యాసింజర్ ఫుట్ రెస్ట్ అయితే ఇచ్చారు. క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇంకా కీస్ అయితే చూస్తానికి ఇలా ఉంటాయి. వేవ్ బైట్ కీ అయితే ఇచ్చారు. ఇంకా హ్యాండిల్ మీద ఉన్న స్విచెస్ విషయానికి వస్తే హ్యాండిల్కి రైట్ సైడ్ మీకు హజాలైట్ స్విచ్ అయితే ఇచ్చారు. దాని తర్వాత ఇంజిన్ కిల్ స్విచ్, ఇన్బిల్ట్ సెల్ఫ్ స్టార్ట్ అయితే ఉంది. హ్యాండిల్కి లెఫ్ట్ సైడ్ మీకు హై బీమ్ లో బీమ్ స్విచ్, ఇన్బిల్ట్ పాస్ స్విచ్ అయితే ఇచ్చారు. దాని తర్వాత కన్సోల్ని నావిగేట్ చేసుకోవడానికి 4 స్విచెస్ అయితే ఉన్నాయి. దాని కింద సిగ్నల్ లైట్ స్విచ్ ఉంది. ఇంకా కింద చూసుకున్నట్లయితే హార్న్ ఉంది. ఇవి మనకి హ్యాండిల్ మీద ఉన్న స్విచెస్ అయితే పాత వెహికల్తో కంపేర్ చేసుకుంటే కొద్దిగా స్విచెస్ క్వాలిటీ అయితే ఇంప్రూవ్ అయిందని చెప్పుకోవచ్చు. అలాగే మీకు చాలా పెద్ద వైడ్ హ్యాండిల్ బార్ అయితే ఇచ్చారు. చాలా కంఫర్ట్ అయితే ఉంది. రైడ్ చేసేటప్పుడు మీరు చాలా కంఫర్టబుల్గా ఈ వెహికల్ అయితే రైడ్ చేయొచ్చు. టాప్ స్పీడ్ విషయానికి వస్తే ఈజీగా 130 కిలోమీటర్స్ పైనే వెళ్ళగలదు. మైలేజ్ విషయానికి వస్తే 25 to 30 కిలోమీటర్స్ మాత్రమే మీరు ఎక్స్పెక్ట్ చేసి ఈ వెహికల్ అయితే పర్చేస్ చేయండి. ఇంకా కలర్స్ విషయానికి వస్తే ప్రజెంట్ 4 కలర్స్లో హార్లీ డేవిడ్సన్ X440 అయితే లభిస్తూ ఉంది. ప్రస్తుతానికి మనతో బ్లూ కలర్ అయితే ఉంది, వైట్, రెడ్, బ్లాక్ ఈ 3 కలర్స్లో కూడా మీరు చూస్ చేసుకోవచ్చు. నాకైతే మాత్రం వైట్ కలర్ చాలా బాగా నచ్చింది. అలాగే బ్లూ కలర్ కూడా చూస్తానికి చాలా బాగుంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా మెయిన్ స్పెసిఫికేషన్స్ అయితే. ఇప్పుడు ఈ వెహికల్ రైడ్ చేద్దాం. నా రైడ్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటా. ఫ్రెండ్స్ ఒకసారి ఎగ్జాస్ట్ సౌండ్ వినండి, చాలా లౌడ్ అయితే వస్తూ ఉంది. నాకైతే రైడ్ చేసేటప్పుడు ఆ ఎగ్జాస్ట్ సౌండ్ అయితే చాలా బాగా నచ్చింది. వైడ్ హ్యాండిల్ బార్, హ్యాండిల్ కంఫర్ట్, సీట్ కంఫర్ట్ అయితే బాగుంది. ఓ మై గాడ్, 135 km/h స్పీడ్ అయితే మనం రీచ్ అయ్యాం అనమాట. సో ఈజీగా 140 వెళ్ళిపోయిద్ది. సో ఇక్కడ రోడ్ ఎండ్ అయిపోయింది కాబట్టి నేనైతే ఆగిపోయాను. సో ఇప్పుడు యూటర్న్ చేసేసుకొని ఇంకొకసారి స్పీడ్గా వెళ్దాము. వైబ్రేషన్స్ ఉన్నాయా లేదనేది మీకు చూపిస్తాను. ఓకే, వైబ్రేషన్స్ అయితే లిటిల్ బిట్ చాలా తక్కువ అయితే ఉన్నాయి. మరీ ఎక్కువ ఉన్నాయి నేను చెప్పను. పాత వెహికల్తో కంపేర్ చేస్తే చాలా వరకు రెడ్యూస్ అయితే అయినాయి. ఓకే, బాగుంది, పెర్ఫార్మెన్స్ అయితే బాగుంది. మీరు ఎంజాయ్ చేస్తూ రైడ్ చేస్తారు. క్లచ్ అయితే ఎంత స్మూత్గా ఉందంటే సీరియస్లీ బ్రో, అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ అయితే ఉంది కదా, బటరీ స్మూత్ అనమాట క్లచ్ అయితే. గేర్లు వేసేటప్పుడు తీసేటప్పుడు ప్రాబ్లం అయితే ఏం లేదు. ట్రాన్స్మిషన్ కూడా స్మూత్గా ఉంది. సస్పెన్షన్ బాగుంది. ఒకసారి ఆఫ్ రోడ్లో రైడ్ చేద్దాం సస్పెన్షన్ ఎలా ఉంది ఏంటని చెప్పేసి. 170 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఇచ్చారు కాబట్టి సో ఇట్లా పెద్ద పెద్ద స్పీడ్ బ్రేకర్స్ కూడా మీరు ఈజీగా క్రాస్ అవ్వచ్చు. ఆఫ్ రోడ్లో కూడా చెక్ చేద్దాం గ్రౌండ్ క్లియరెన్స్ గురించి. టైర్స్ గ్రిప్ అయితే బాగుంది. బ్యాక్ సైడ్ 140 సెక్షన్ టైర్ ఇచ్చారు కదా,
సో వీళ్ళు పెట్టిన ప్రైస్కి బ్యాక్ సైడ్ మనం 150 సెక్షన్ టైర్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ స్టిల్ ఇంకా వీళ్ళు 140తోనే తీసుకొస్తూ ఉన్నారు. బ్రేక్స్ గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ఇక్కడ చూడొచ్చు పెద్ద డిస్క్ బ్రేక్స్ అయితే ఈ వెహికల్లో ఉన్నాయి. సో బ్రేక్ ప్రెస్ చేసిన వెంటనే వెహికల్ అయితే ఆగిపోతుంది. నాకైతే ఆ ఎగ్జాస్ట్ సౌండ్ చాలా బాగా నచ్చింది. ఇంకా మీరు మోడిఫికేషన్ కూడా చేయించుకోవాల్సిన అవసరం లేదు. సో హ్యాపీగా ఇట్లాగే రైడ్ చేసుకుంటే వెళ్ళిపోవచ్చు. ఎగ్జాస్ట్ సౌండ్ కొద్దిగా లౌడ్గా ఉండాలి అని అనుకుంటే మాత్రం ఇది సెట్ అయిపోయింది మీకు. ఇక్కడ టైప్ ఏ ఛార్జింగ్ సాకెట్ కూడా ఇచ్చారు. మీరు వెళ్తూ మీ ఫోన్కి ఛార్జింగ్ పెట్టుకోవాలనుకుంటే ఈ సాకెట్ అయితే యూజ్ చేయొచ్చు. సూపర్ అన్నమాట పెర్ఫార్మెన్స్ అయితే. ఇంకా రైట్ బై వైర్ టెక్నాలజీ అయితే ఉంది. స్మూత్ ఉందన్నమాట, యాక్సిలరేషన్ కూడా స్మూత్గా ఉంది. సో తిప్పుతుంటూనే వెళ్ళిపోతూ ఉంది. చూసారా, రైడ్ చేసేటప్పుడు మీకు అంత వెయిట్ అయితే అనిపించదు. 192 kgs వెయిట్ ఉంది కదా, నాకైతే అంత వెయిట్ అనిపించట్లా. ఫ్రంట్ మీకు 18-inch టైర్ అయితే ఇచ్చారనమాట. సో ఈజీగా వెళ్ళిపోవచ్చు. చిన్న స్పీడ్ బ్రేకర్స్ని మీరు పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. కానీ ఈ వెహికల్లో క్విక్ షిఫ్టర్ అయితే మిస్ అవుతుంది అనమాట. క్విక్ షిఫ్టర్ ఇస్తే చాలా బాగుండేది. ఇంకా కన్సోల్ విజిబిలిటీ ఎలా ఉంది అని చెప్పేసి చాలామందికి ఒక డౌట్ అయితే ఉండిద్ది. ఇప్పుడు టైం అయితే 4:28 అవుతుంది. ఈ టైంలో కన్సోల్ విజిబిలిటీ బాగుంది, కానీ కొద్దిగా పెద్దగా ఇస్తే చాలా బాగుండేది. కన్సోల్ పరంగా ఎటువంటి మోడిఫికేషన్ అయితే జరగలేదన్నమాట 2025కి 2026కి. కానీ ఇక్కడ మీరు వైర్ మేనేజ్మెంట్ అయితే చూడొచ్చు, చాలా నీట్గా అయితే సెట్ చేశారనమాట. చాలా అప్గ్రేడ్స్ అయితే జరిగినాయి బ్రో. పాత వెహికల్తో కంపేర్ చేసుకుంటే హార్లీ డేవిడ్సన్ X440T అయితే చాలా బాగుంది. సూపర్ బ్రేక్స్ అయితే. సో ఇక్కడంతా మనకి ఆఫ్ రోడ్ అనమాట. జనరల్గా నేను ఇటువైపు వస్తే మాత్రం అడ్వెంచర్ వెహికల్స్ తీసుకొని వస్తాను. ఈ రోడ్లో అడ్వెంచర్ వెహికల్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తూ రైడ్ చేయొచ్చు. దీంట్లో గ్రౌండ్ క్లియరెన్స్ అయితే కొద్దిగా ఎక్కువ ఉంది. అలాగే ఫ్రంట్ సైడ్ మీకు 18-inch వీల్ ఉంది కాబట్టి నాకు ఇటు రావాలనిపించింది అనమాట. మీ ఏరియాలో అన్ఈవెన్ రోడ్స్ ఉన్నా సరే మీకు ఇది సెట్ అయిద్దా లేదా అనేది ఇక్కడ తెలిసిపోయిద్ది. సూపర్ పెర్ఫామ్ చేస్తుంది. అడ్వెంచర్ వెహికల్ లాగైతే వెళ్ళిపోవచ్చు మీరు. సస్పెన్షన్ ట్రావెల్ మీకు 130 mm ఇచ్చారు, అయినప్పటికీ బాగా పెర్ఫామ్ చేస్తూ ఉంది. సో ఇది ఆఫ్ రోడ్లో యూజ్ చేయడానికి తయారు చేయలేదు, కానీ మనం ఆఫ్ రోడ్లో కూడా చెక్ చేస్తున్నాము. సీట్ కంఫర్ట్ అయితే చాలా బాగుంది. రైడర్ సీట్ కంఫర్ట్ బాగుంది. బ్యాక్ సైడ్ పిలియన్ సీట్ కంఫర్ట్ కూడా బాగుంది. యాక్చువల్లీ బ్యాక్ సైడ్ పిలియన్ సీట్ అయితే కొద్దిగా పెద్దగా ఉంది. సో ఫ్యామిలీతో కూడా మీరు వెళ్ళొచ్చు లాంగ్ రైడ్ అయితే. అసలు టార్క్ అయితే చాలా బాగుంది. సో ఇట్లా మీరు థ్రాటిల్ ఓపెన్ చేయగానే వెళ్ళిపోతుంది వెహికల్ అయితే. బ్యాక్ సైడ్ మీకు 2 షాక్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో అన్ఈవెన్ రోడ్స్లో కూడా మీరు డబల్స్ అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. టైర్స్ గ్రిప్ కూడా ఆఫ్ రోడ్లో బాగుంది. యాక్చువల్లీ బాగుంది, ఆఫ్ రోడ్లో కూడా టైర్స్ గ్రిప్ బాగుంది, సస్పెన్షన్ బాగుంది. కాకపోతే కొద్దిగా వెయిట్ ఉందన్నమాట. సో ఆఫ్ రోడ్లో మనం వెహికల్ రైడ్ చేయాలంటే ఇంత వెయిట్ ఉండకూడదు. థ్రాటిల్ ఓపెన్ చేయడం లేటు, దూసుకుంటూ వెళ్ళిపోతుంది. సో ఇక్కడ నుంచి మనం బ్యాక్ అయితే వెళ్ళిపోదాము. సో వ్యూ అయితే చాలా బాగుంది కదా. సో సన్సెట్ అయితే అవుతుంది, అలాగే మనకి ఇదంతా పొలాలు, చాలా బాగుంది. త్వరలో మనం అడ్వెంచర్ వెహికల్ అయితే ఒకటి కొనబోతా ఉన్నాము. అప్పుడు ఇట్లాంటి ప్లేసెస్ అయితే మనం విజిట్ చేద్దాం. కలర్స్ అయితే 4 అని చెప్పాను కదా. సో ఇది మీకు వీడియోలో బ్లాక్ కలర్ లాగా కనిపించచ్చేమో, కానీ బ్లూ కలర్ అనమాట, గ్లాసీ బ్లూ బాగుంది. అలాగే వైట్ కూడా బాగుంది. కొద్దిగా యూనిక్గా ఉండాలి అని అనుకుంటే వైట్, ఐ క్యాచీగా కావాలి అనుకుంటే రెడ్ అనమాట. సో ఇంకా బ్లాక్ అయితే ఉంది, మ్యాటీ బ్లాక్. సో మ్యాటీ బ్లాక్తో కంపేర్ చేసుకుంటే మీకు మిగతా 3 కలర్స్ కూడా బాగున్నాయి.
సో మీకే కలర్ నచ్చిందో కింద కామెంట్ అయితే చేయండి. ఇంకా ఈ వెహికల్ కొనాలా లేదా అనే దాని గురించి మాట్లాడుకున్నట్లయితే చాలామంది రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 ట్రయంఫ్ స్పీడ్ 400 ఇట్లాంటి వెహికల్స్ అయితే చూస్ చేసుకుంటూ ఉంటారనమాట. 400cc అవి కొద్దిగా ఫేమస్ వెహికల్స్ అని చెప్పుకోవచ్చు. ఈ వెహికల్ కూడా ఒకసారి మీరు కన్సిడర్ చేసుకోండి. ఇది కూడా టెస్ట్ రైడ్ చేయండి, మీకు టెస్ట్ రైడ్ చేస్తే అర్థమవుతుంది. 3,58,000 రూపీస్ పెట్టారనమాట. సో కొన్ని ప్లస్ పాయింట్స్ అయితే ఉన్నాయి, కొన్ని మైనస్లు అయితే ఉన్నాయి, కానీ చాలా వరకు అప్డేట్స్ అయితే జరిగినాయి అనమాట. మైనస్లు అయితే 1-2 ఉంటాయి అంతే. ఈ కన్సోల్ కొద్దిగా పెద్దగా తీసుకొస్తే బాగుండేది, అలాగే టైప్ సి ఛార్జింగ్ సాకెట్ ఇస్తే బాగుండేది అంతే. నాకు పెద్ద మైనస్లు అయితే ఏమి అనిపించట్లేదు. ప్రైస్ ఆబ్వియస్లీ కొంచెం ఎక్కువగానే ఉందన్నమాట. 400cc వెహికల్స్కి మన ఇండియన్ గవర్నమెంట్ కొద్దిగా ప్రైస్ అయితే పెంచేసింది కదా. 350cc పైన ఉన్న వెహికల్స్కి ప్రైజెస్ అయితే కొద్దిగా ఎక్కువ ఉంటాయి అనమాట. అయినప్పటికీ మీకు 358లో ఈ వెహికల్ వచ్చేస్తూ ఉంది. ఒకసారి మీరు టెస్ట్ రైడ్ చేస్తేనే మీకు అర్థమవుతుంది అనమాట. చాలా మంచి మంచి ఫీచర్స్ అయితే ఇచ్చారు. అవన్నీ ఇందాక మీరు చూసారు కాబట్టి ఆలోచించుకొని కొనుక్కోండి. నాకైతే మాత్రం చాలా బాగా నచ్చింది ఈ వెహికల్ అయితే. సో ఇది హార్లీ డేవిడ్సన్ X440Tకి సంబంధించిన నా రైడ్ ఎక్స్పీరియన్స్ అయితే. ఫ్రెండ్స్ చూసారు కదా ప్రైస్ అండ్ స్పెసిఫికేషన్స్, అలాగే నా రైడ్ ఎక్స్పీరియన్స్. వెహికల్ పెర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. పవర్ కన్నా టార్క్ ఎక్కువ ఉంది కాబట్టి మీరు రైడ్ చేసేటప్పుడు చాలా బాగా ఎంజాయ్ చేస్తూ రైడ్ చేస్తారు. సీట్ కంఫర్ట్, హ్యాండిల్ కంఫర్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అనమాట. చాలా కంఫర్టబుల్గా అయితే ఉంది బ్రో. పిలియన్ రైడర్తో కూడా కంఫర్టబుల్గా ఈ వెహికల్ మీద ఎక్కించుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఇంకా బార్ అండ్ మిర్రర్స్ అయితే ఇచ్చారు. ఫిట్ అండ్ ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. పాత వెహికల్తో కంపేర్ చేసుకుంటే చాలా వరకు అప్గ్రేడ్స్ అయితే జరిగినాయి కదా. సో హ్యాపీగా మీరు ఈ వెహికల్ అయితే పర్చేస్ చేయొచ్చు. ప్రైస్ ఎంత అనే దాని గురించి మాట్లాడుకున్నట్లయితే 3,58,000 రూపీస్లో లభిస్తూ ఉంది. మీరు ఈ వెహికల్ పర్చేస్ చేయాలన్నా, టెస్ట్ రైడ్ చేయాలన్నా సరే ఒకసారి విజిట్ అవ్వండి. స్క్రీన్ మీద నెంబర్స్ పెట్టేస్తాను, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆ నెంబర్స్కి కాల్ చేయొచ్చు. సో ఇది ఓవరాల్గా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఈ వీడియో కింద కామెంట్ చేయండి, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిన తర్వాత మెసేజ్ చేయండి. నేను మెసేజ్ చూస్తే మీకు ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో వాళ్ళైతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.